సెల్ఫ్ ఉండదు నైస్ గాయ్ అంటే. సెల్ఫ్ సెల్ఫ్ ఉండదు, బట్ దే డూ ఇట్ ఫర్ దెమ్సెల్స్. దెమ్స్ ఇప్పుడు మైండ్లోకి దెమ్సెల్స్ రాదు ఫస్ట్. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా అనుకో, నా మైండ్లో నేను నా కంటెంట్ ఉండాలంతే. అట్లా ఉండకుండా ఎట్లా? అంటే ఆ? అంటే నువ్వు చెప్పే నైస్ గాయ్ హీ ప్లీజెస్ అదర్స్ అని నువ్వు చెప్పేది, వేరే వాళ్ళని సాటిస్ఫై చేస్తూ బతుకుతాడు అని. సాటిస్ఫై చేస్తా బతుకుతాడు. నేను అదే కాదు కాదు. అర్థమైంది. వాయిస్ వాయిస్ వినిపిల్ల. వాళ్ళ లైఫ్లో పార్ట్ అది. నేను అదే అని కాదు. ఉమ్. అంటే ఇట్స్ వన్ ఆఫ్ దేర్ పర్పసెస్ అంటావు. పర్పస్ అంటే మీనింగ్ఫుల్ టెర్మినాలజీ. ఓకే, పర్పస్ ఇది అసలు మీనింగ్లెస్. ఇది మీనింగ్లెస్ అసలు. అంటే మేబీ వై, ఎందుకు ఎందుకు చేస్తారు అంటే కెన్ వి డిస్కస్, అంటే ఎందుకు చేయొచ్చు? ఎందుకు చేస్తారంటే ఏం బ్రో, ఇప్పుడు ఒక థియరీ ఉంది, ఇది రైట్ రాంగ్ తెలీదు, నా అబ్జర్వేషన్ వరకు చెప్తాను. ఇప్పుడు పేరెంట్స్ చాలా కంఫర్ట్ ఇస్తా పెంచారనుకో ఒకడిని, అంటే చిన్నప్పటి నుంచి చాలా మంచి స్కూల్లో పెంచారు, అదే స్కూల్లో చదివించారు, అడిగినవన్నీ కొనిచ్చారు. సో ఫినాన్షియల్గా ఏం ప్రాబ్లం లేదు, చాలా కంఫర్టబుల్గా పోతుంది. అన్న నాకు బైక్ కావాలంటే బైక్ కొనిస్తారు. ఇంకేం అడిగినా బట్టలు ఇవి ఇవి కోల్. సో వీడితే కంఫర్టబుల్గా పోతుంది. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చినప్పుడు, ఇప్పుడు వాడు ఇక్కడ జాబ్ చేస్తున్నాడు అనుకో ఇండియాలో. ఇప్పుడు వాళ్ళ నాన్న లేకపోతే వాళ్ళ అమ్మో వాళ్ళు, మా కొడుకు ఫారిన్ పోతే మాకు సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది అనేలాగా ఫీల్ అయ్యి వాడిని ఫారిన్ పొమ్మని చెప్పారనుకో, యూఎస్ పొమ్మన్నారు. ఓకే, ఇప్పుడు పొమ్మన్నప్పుడు వాడికి నిజంగా అంటే వాడికి ఇష్టం లేదు, ఇష్టం లేని కేసుని తీసుకో. ఓకే, ఇష్టం లేదు, లేకపోతే న్యూట్రల్, లేకపోతే ఇండియాలోనే ఉందాం అనుకుంటా ఉంటారు. ఇప్పుడు అట్లాంటి పర్సన్ వాడికి చెప్పడానికి ఎట్లా అంటే, అన్న ఇదే ఇంత గట్టిగా ఎక్స్ప్రెస్ చేయలేరు బ్రో ఆ కంఫర్ట్. నో చెప్పలేరా? నో గట్టిగా చెప్పలేరు. ఓకే, ఇది నేను అబ్జర్వ్ చేస్తుంది. నో అంటే నాకు ఇష్టం లేదు నేను పోను అనే అంత స్ట్రాంగ్గా, ఇట్లా ఊరికే ఏదో చెప్పినా అట్లా కాకుండా. సో ఇక్కడ ఈ నో చెప్పడం ఫర్ బీయింగ్ నైస్ అనేది, అది ఇక్కడ రెండు రకాలుగా అనుకోవచ్చు మేబీ మనం. వాడు ఒకరిని హర్ట్ చేయాలనుకోవట్లేదు, ఆ హర్ట్ చేయాలనుకోవట్లేదు అనే దగ్గర వాడు నచ్చిన పనే వాడు చేయట్లా అస్సలు. సో ఇది ప్యూర్లీ మీనింగ్లెస్, పర్పస్లెస్. బట్ కొంతమంది ఉన్నారు మన సర్కిల్లో చాలా మంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. దే ప్రిటెండ్ నైస్, but they are not. They want to satisfy you by not telling you no or by not contradicting you, in order to fulfill their purpose that they don't want to be mean with you. They pretend. So అది ప్రిటెన్షన్ లేదా రియాలిటీ రెండు ఉన్నాయి ఇక్కడ బీయింగ్ నైస్. ప్రిటెన్షన్ వచ్చేసి దాంట్లో 100% పర్పస్ ఉంది. నేను నైస్ అనుకోవాలి వీడు అని నేను బిహేవ్ చేసేది. ఇప్పుడు నాకు ఇష్టం లేని పని కూడా నేను వీడికి చేస్తాను, బికాజ్ నాకు ఏదో ఒక రోజు వీడితో అవసరం వస్తుంది. అది తెలివైన నైస్ గై ప్రిటెన్షన్. ఇట్లా చాలా మంది ఉన్నారు మేబీ. అంటే వీళ్ళు సొసైటీలో మేము ఇమిడిపోవాలి, అంటే నా పని జరిపించుకోవాలి నేను ఎట్లా గట్లా. మేబీ ఈ రెండిటిని అంటే వీడెవడు అని కేటగరైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఏమో, మనం అందరిని ఒక కేటగిరీలో వేయకుండా. అంటే యాక్చువల్గా ఇద్దరిది తప్పే. ఒకటిది వాడి సెల్ఫ్ కాదు, ఇంకొకటి వాడు సెల్ఫే చేస్తున్నాడు, వాడు నటిస్తున్నాడు వాడు. బట్ రెండిటిల్లో బెటర్ ఏదంటే పర్సనాలిటీ వైజ్ చూసుకుంటే ప్రిటెండ్ చేసేవాడి పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. రేపు అనే రోజు వాడు అవసరం తీరుతుంది, వాడు ఇప్పుడు నైస్గా బిహేవ్ చేస్తే నో చెప్పకుండా లేదా. బట్ ఇక్కడ వీడి అవసరం తీరదు, దాంతోపాటు వీడి జీవితం వీడికి ఇష్టం లేకుండా పోతూ ఉంటుంది. రెండు రకాలు ఇక్కడ.
మేబీ ఆ కేటగరైజ్ చేసినప్పుడు ఎవడు ఏదైనా మనం ఎలా కనిపెట్టవచ్చు? ఎవడు ఏదనంటే అంటే ఏమన్నా థాట్ ఆలోచించావా? లేకపోతే ఆలోచిద్దామా? ఏమన్నా ఉందా పాయింట్? ఆలోచిస్తా అంటే ఆ, ఇప్పుడు ఆ, చాలా విషయాల్లో నాకు నేను ల్యాబ్ ర్యాట్ బ్రో. ఇప్పుడు ఓకే. నా పాస్ట్ వరస్ట్గా ఉన్నింది అంటే అంటే ఒక డిఫైన్డ్ క్యారెక్టర్ లేదు. డిఫైన్డ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు విష్ణు అంటే ఏంది అని నాకే తెలియదు. కానీ అట్లా తెలియకుండా అంటే ఏదో బతుకుతున్నాం గొర్రెల మందల లాగా అనేది ఆ థాటే చాలా వరస్ట్గా ఉంది. సో దానివల్ల ఏం చేసిన అంటే ఓకే ఇప్పుడు ఒక 20 అంటే కాన్షియస్గా థింక్ చేయడం స్టార్ట్ చేసింది ఒక 23 నుంచి అనుకో. ఓకే. 2023 అర్థమైంది. ఉమ్. అర్థమైంది. ఆ, అంటే చిన్నప్పటి నుంచి ఆ 23 వరకు నేను నేను ఎట్లా బతికినాను అనేది అది వేస్ట్ బాగూడదు ఆ వర్షంలో కూడా బెస్ట్ తీసుకుందామని చెప్పి ఏం చేసిన ఇట్లాగా నాకు నేను ల్యాబ్ ర్యాట్ ప్రస్తుతానికి. సో ఓకే. ఎందుకు ఇట్లా ఉంది ఈ ప్యాటర్న్ రికగ్నిషన్ కోసం నాకు యూజ్ అవుతుంది. సో నేను నైస్ గాయ్గా ఉన్నా ఎందుకు ఉన్నా అని ఓసారి మొత్తం ఓకే. చూసుకున్నా అంటే ఫస్ట్ అంటే మనకి ఫామ్ అయిన ఓకే. బిలీఫ్ సిస్టమ్స్ ఒకటి ఎక్కువగా మనం రిపీటెడ్గా ఏమి వింటాం మన పేరెంట్స్ కాడ నుంచి లేకపోతే ఫ్రెండ్స్ కాడ నుంచి అది స్ట్రాంగ్ అయిపోద్ది. అంటే లైఫ్ని వేరే పర్స్పెక్టివ్లో చూడము. ఒకటే అంటే ఓకే. ఒకటి చెప్తే ఇంక బిలీవ్ చేసినట్టు. ఇప్పుడు ఈ స్టీరియో టైప్స్ ఇవన్నీ అట్లా ఫామ్ అయ్యేది. అంటే ఏం క్వశ్చన్ చేయము. ఒక మనకంటే సీనియర్స్ లేకపోతే అదే ఇట్లా ఎల్డర్స్ చెప్పన్నారని ఇట్లా గ్రాంటెడ్ గుడ్డిగా ఫాలో అవుతాం. సో దానివల్ల వస్తుంది. ఇంకొకటి కాంట్రాడిక్ట్ చేయాలంటే కాంట్రాడిక్ట్ అంటే ఏమంటుంది ఓకే ఇప్పుడు ఫస్ట్ దానివల్ల ఫామ్ అవుద్ది. నెక్స్ట్ మూవీస్ ఓకే. మూవీస్ వల్ల ఎందుకు ఫామ్ అవుద్ది అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇట్లాగే ఉంటారేమో ఆ, అనే ఒక క్యారెక్టర్ చూపిస్తా ఉంటారు. ఇమేజ్. ఇమేజ్ ఇమేజ్ ప్రొజెక్షన్. అంటే మనకి ఇప్పుడు ఇప్పుడు బయట ఎక్కువ పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి ఎక్కువగా చూస్తున్నప్పుడు ఓకే డిఫరెంట్గా ఉంటాను అని అర్థమవుద్ది. ఏడో విలేజ్లో ఉండి ఒక సెట్ ఆఫ్ పీపుల్నే చూస్తాము. ఇంకా మిగిలిన వాళ్ళు ఎట్లా ఉందో తెలుసుకోవాలంటే ఇవే మూవీస్ ఇట్లాంటివి. ఆ మూవీస్లో వాళ్ళు ఏంది స్పెసిఫిక్గా ఇట్లా రాసుకుంటారు కానీ రియాలిటీకి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దానివల్ల ఇట్లా ఫామ్ అవుద్ది. ఫామ్ అయినప్పుడు ఏంది అంటే నైస్ గాయ్గా ఉండడమే ది బెస్ట్ అంటే ఇది గొప్ప అనేది స్టార్ట్ అయింది అనుకో. స్టార్ట్ అయితే ఇంకా ఆటోమేటిక్గా అట్లా యాక్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసేది ఓకే. ఇంకా మనకి హ్యాబిట్ అవుద్ది. డైలీ రొటీనే అది అట్లా. ఓకే. ఇప్పుడు మూవీస్ తీసుకుంటే ఇప్పుడు నువ్వు చెప్పిన ఆస్పెక్ట్లో స్నేహం కోసం సినిమా చూసావా? ఉమ్, డమరుకం సినిమా చూసావా? ఉమ్. స్నేహం కోసం సినిమాలో చేసేది ఒక రకమైన నైస్ చిరంజీవిది. అది స్నేహం అంటే ఇదే రా అవుట్ ఆఫ్ అంటే స్నేహం స్నేహం కోసం లాస్ట్లో చచ్చిపోతారు ఇద్దరు. స్నేహం కోసం అంటే నేను చెప్పాలనుకునేది అంటే నైస్ అనేది అవుట్ ఆఫ్ లవ్ కూడా వస్తుంది. దాంట్లో నువ్వు ఏది ఆశించకుండా చేస్తావు కొన్నిసార్లు. అదొక రకమైన నైస్. డబుల్ సినిమాలో మనోడు రూపం మార్చుకొని ఇంటికి వచ్చి నైస్గా ఉంటాడు కొన్ని రోజులు. అదొక రకమైన నైస్. సో అదే ప్రాబ్లం అదే నైస్ మనం కరెక్ట్గానే మాట్లాడుకుంటున్నాం ఇదంతా త్రూ మూవీస్ అన్న త్రూ మూవీసే మాట్లాడు. ఇప్పుడు ఎవడ ఏదైనా మనం పసిగట్టం కదా ముఖ్యం. వై నైస్ అనే దానికంటే అంటే ఇప్పుడు అంటే నేనే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నైస్ అనే పదం నాకు క్లియర్గా అది డెఫినేషన్ అయితే కరెక్ట్గా అర్థమైంది నాకు.
ఇంటెన్షన్ కూడా కరెక్ట్గా అర్థమైంది. నైస్ని మనం పలు విధాలుగా చూడొచ్చు ఇక్కడ. అది కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీడి పర్పస్ ఫుల్ఫిల్ చేసుకునే దానికి నైస్ అవ్వచ్చు, వీడు అవుట్ ఆఫ్ లవ్ నైస్ అవ్వచ్చు, వీడు 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 వీడి పర్పస్ని ఫుల్ఫిల్ చేసుకోకుండా అవుట్ ఆఫ్ సప్రెషన్ లేదా అవుట్ ఆఫ్ ప్రెషర్ కూడా నైస్ అవ్వచ్చు. లేదా ఇప్పుడు నువ్వు చెప్పినట్టు త్రూ మూవీస్ త్రూ లైఫ్ నేర్చుకోవడం వల్ల వాడి లైఫ్ స్టైలే నైస్ అవ్వచ్చు. నలుగురు 4 రకాల నైస్లు. ఇంకా మనం ఆలోచిస్తా పోతే చాలా రకాల నైస్లు ఉంటాయి. మనం పర్టికులర్గా ఏ నైస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం ఇప్పుడు? పర్టికులర్గా లేదా అన్ని నైస్లు మాట్లాడుతున్నామా? అన్ని నైస్లు అంటే సపరేట్గా అడ్రస్ చేయాలి. అంటే అంటే నా లైఫ్లో చూసిన డిఫరెంట్ నైస్ పీపుల్ చెప్తా. డిఫరెంట్ నైస్ పీపుల్ అంటే అదే అదే అంటే వాళ్ళకి ఒక దాన్ని పర్పస్ అనకూడదు, కానీ వాళ్ళకి మైండ్లో వాళ్ళు అచీవ్ చేయాల్సిన ఒక గోల్ లాగా అనుకో. అదే రేపు అనే రోజున వీడితో అవసరం ఉంది అని నైస్ ఉండొచ్చు నీతో. అవసరం ఒకటి, ఇంకోటి ఇప్పుడు ఎక్కువ ఇదే కదా ఉంటుంది. మనల్ని మనం సొసైటీలో ఎట్లా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం, దాన్ని బట్టి మనకెంత వాల్యూ వస్తుంది, మనం ఎంత కంఫర్ట్ మంచి అనుకోవాలి మనల్ని. నైస్ అంటే మంచి అదే అంటే 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 మనల్ని అంటే మంచి మంచి పిల్లోడు అంటే పిల్లోడు అనిపించుకోవాలని. అదే అది ఆ మంచి అనిపించుకోవాలని చేసే వాళ్ళ గురించి మాట్లాడదామా, నిజంగా మంచి పిల్లల గురించి మాట్లాడాలా? అంటే అది నిజంగా మంచి అనేది చాలా ఐడియల్. అది నువ్వు ఒప్పుకోలేవు, నేను ఒప్పుకోలేము. అంటే అనేది ఇప్పుడు కొంతమంది ఇప్పుడు చూసేవాళ్ళు నేను నిజంగా మంచోడిని వీళ్ళు నైస్ అన్నారు, నిజంగా మంచోళ్ళు కూడా వీళ్ళు తప్పుపడుతున్నారు అని పాపం వాళ్ళు అఫెండ్ అయిపోవచ్చు. సో పాపం నిజంగా మంచోళ్ళు నువ్వు చెప్పిన ఐడియల్ కేసులు గాలికి వదిలేసి మనం వీళ్ళ గురించే మాట్లాడుతున్నాం అని మెన్షన్ చేస్తే మనం కూడా ఫ్రీగా మాట్లాడవచ్చు వాళ్ళ గురించి, బాగా పోస్ట్ మార్టం చేసుకుని. అందుకోసం నేను చెప్పేది అఫెండ్ అవ్వకూడదు కదా మళ్ళీ పాపం. మరి ఏమో మనం ఏం మాట్లాడతాం వాళ్ళ గురించి. ఓకే, అందుకని ఒక కేటగిరీ పెట్టుకుందాం, వీళ్ళ గురించే మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఐడల్ మంచి వాళ్ళు కాదు, యాక్టింగ్ మంచి, లేకపోతే అవసరం కోసం మంచి, అవసరం కోసం గాడ్ లెవెల్ మంచి వాళ్ళు కాదు. సో ప్రిటెండర్స్ వీళ్ళంతా ప్రిటెండ్ చేసే వాళ్ళ గురించి అంతే. ప్రిటెండ్ చేసేవాళ్ళు సింపుల్ బ్రో. అంటే వాళ్ళు ఒరిజినల్ వాళ్ళు రియల్ ఫేస్ చూపించరు, రియల్ ఫేస్ చూపించకుండా ఉండే వాళ్ళంతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అంతే. రియల్గానే మంచి వాళ్ళు అయితే ఉంటారా? ఎగ్జిస్ట్ గారు. ఓకే, ఒకవేళ ఉంటే అనుకుంటారు ఉన్నామని, అనుకుంటారు ఉన్నాము అని, బట్ అనుకునే వాళ్ళు ఉంటారు బ్రో. నేను మొన్నటి దాకా అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ చిన్న చిన్న ఇన్సిడెంట్లకి జస్ట్ ఆ జాలి చూపించడం, ఫీల్ అవ్వడాన్ని నాకు నేను చెప్పుకొని ఇంకా ఇంత మంచివాడిని, నాకు ఇట్లా ఉంది ఉంటారు. ఇంత దయా హృదయుడిని నేను. కానీ డంబోళ్ళు అబ్సల్యూట్ మంచి ఉండదు. ఓకే, ఇప్పుడు ఇట్లా ప్రిటెండ్ చేసేవాళ్ళు ఫస్ట్ అంటే ఒకడికాడ పొటెన్షియల్ చూసి అది వీళ్ళు ఎక్కువ ఉంటారు. పొటెన్షియల్ చూసి వచ్చేవాళ్ళు అంటే ప్రెసెంట్ ఉందా లేదా అది ఇంకో కేటగిరీ. పొటెన్షియల్ చూసి వచ్చేవాళ్ళు కొంచెం తెలివైన వాళ్ళు, వీళ్ళు చాలా నైస్గా ఉంటారు. అంటే మన ఇప్పుడు నాదే బ్రో బాగా నాకు మా ఊర్లో ఇట్లా నా సర్కిల్లో ఇమేజ్ ఎట్లా ఉంటుందంటే వీడు బాగా చదువుతాడు, బాగా ఇంటెలిజెంట్ అని. దాన్ని బట్టి అదే ఈ పొటెన్షియల్ ఉంది, వీడు ఏదో ఒకటి యూజ్ అవుతాడని చాలా అదే మ్యాథ్స్ పీపుల్ ఉన్నారు. మ్యాథ్స్ కంప్లీట్ కాదు, మ్యాథ్స్ పీపుల్ ఇట్లా వచ్చేవాళ్ళే. అట్లా వచ్చి నైస్గా ఉంటారు. మామూలు నైస్ కాదు, అంటే ఎట్లా చెప్తారంటే ఒక 10 మంది గురించి అంతా మాట్లాడతారు వరస్ట్గా, ఓడిట్టా ఈడిట్టా అన్నీ. అంటే అంతా క్యాన్సిల్ చేసేసి లాస్ట్కి ఎట్లా అవుద్దంటే ఇప్పుడు నేనే నీ కాడికి వచ్చినానుకో నీ పొటెన్షియల్ చూసి,
ఎవడేరుపుకు ఈడేరుపుకు ఈడేరుపుకు అంతా క్యాన్సిల్ కట్టి నువ్వు తప్ప నువ్వు నేనే బెస్ట్ ఫ్రెండ్స్. ఆ, ఆ బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడానికి ఒక 3-4 కారణాలు కూడా చెప్తారు. నువ్వు నీకు కనీసం బేసిక్ సెన్స్ ఉన్నా మైండ్లో ఎరుపు అనుకొని సర్లే ఎన్ని రోజులు ఆడతాడు చూద్దాం అన్నట్టు వెయిట్ చేస్తుంటాం. ఎగ్జాక్ట్లీ. అది అట్లా పద్ది వాళ్ళు ఎట్లా అంటే నాకు జరిగింది రియల్గా. ఇప్పుడు నేను ఐఏఎస్ సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వా మామూలు నైస్ కాదు బ్రో. అంటే మ్, అంటే నా మీద వాళ్ళకు ఉండే ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్ మూవీస్ చూస్తా, బుక్సే చదువుతుంటా. బుక్స్ నేను ఇప్పుడు చదివింది ఒకే బుక్ కంప్లీట్గా, మిగిలినన్ని 5-10 పేజీలు చదివి ఉంటా అంతే. అంటే నాకు ఇష్టము, కానీ నాకు ఎట్లా ఎట్లా ఒక ఫ్లోలో చదవాలి నాకు తెలియలే ఇప్పటికి. కానీ నాకు ఇష్టం, నేను చదువుతాను, ఇంకా ఇంప్రూవ్ అవుద్ది, అది వేరే విషయం. వాళ్ళకి ఏంటంటే నేను ఒక గాడ్ లెవెల్ అంటే ఇట్లాంటి విషయాల్లో అంటే సుపీరియర్ టైప్ అనుకో. దానివల్ల వాళ్ళు ఈడు ఖచ్చితంగా ఐఏఎస్ అవుతాడు, మనకి యూజ్ అవుతాడు కదా. సో నైస్గా ఉన్నారు, స్టార్ట్ చేసిండ్రు. నేను ప్రిపరేషన్ ఎప్పుడైతే ఆపేసాను బ్రో, అది ఎట్లా అయిందంటే న్యూట్రల్ అయిపోయింది. వాళ్ళు పట్టుకోళ్ళు ఉంటున్నారు. ఇంకొంచెం ఎట్లా అయిందంటే వాళ్ళతో నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఏదో ఒకసారి మాట్లాడుతున్నా నేను ఈ ప్రిపరేషను దీనివల్ల ఇగో ఇది నేను ప్రిపరేషన్ ఎందుకు స్టార్ట్ చేసినంటే ఇగో వల్ల తీసుకున్నా, నిజంగా అయితే నాకంత సీన్ లేదు. ఇది నేను చెప్పిన. ఇది చెప్తే నన్ను భయంకరంగా ఈడు నైసు అది ఇది అంటే ఈడు సూపర్ అది ఇది అని పొగున్నోడు ఒక నవ్వు నవ్విండు బ్రో. ఆ నవ్వు ఎట్లా అంటే అదే నువ్వు ఎరుపుకైనందుకు నాకు హ్యాపీగా ఉంది అనే నవ్వు. మొన్న ఏదో ఆలోచిస్తుంది, ఎమోషన్స్ అన్నిట్లో నవ్వులో ఉండే వేరియేషన్స్ దేంట్లో ఉండవు బ్రో. అట్లా నవ్విండు అప్పుడు భలే ఫీల్. ఒకటి అంటే అంటే ఆ పీపుల్ ఎట్లాంటి వాళ్ళని ముందే నేను యాంటిసిపేట్ చేసిన, వాళ్ళు ప్రూవ్ చేసిండ్రు వాళ్ళ యాక్ట్స్తో. సో భయంకరమైన సాటిస్ఫాక్షన్. ఏదో కొంచెం అట్లా ఉంటుంది. అంటే నాకు నిజంగా రియల్ పీపుల్ లేరు అని ఒక ఆ ఫీల్ ఉంటుంది. ఎంతైనా కావాలి బ్రో, ఒక్కరు ఇద్దరైనా కావాలి రియల్ పీపుల్. ఏదో నీ కాడ పొటెన్షియల్ ఉంది అది ఇదని, దానివల్ల నేనే ఇంకప్పటి నుంచి ఏం స్టార్ట్ చేసిన అంటే నన్ను నేను ప్రొజెక్ట్ చేయడం స్టార్ట్ చేసిన. ఇది బీయింగ్ నైస్ గైకి ఇది ఏమంటారు ఆఫ్టర్ మ్యాథ్. ఇది నేను ఇప్పుడు బిహేవ్ చేసేదంతా ఇంకా నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ చేసుకుంటాను, భయంకరంగా ప్రాజెక్ట్ చేసుకుంటాను నన్ను నేను. ఎందుకు అంటే వాళ్ళు నిజంగా అదే వాళ్ళు రియల్ పీపుల్ కాదు. ఆ రియల్ పీపుల్ కాని వాళ్ళతో నాకు నేను కేర్ చేయను, వాళ్ళని హ్యూమన్స్ లాగా చూడను. దానివల్ల ఇంకా స్టార్ట్ చేసిన నేను ఇట్లా అంటే విష్ణు ఇట్లాంటి పర్సన్ అని ప్రాజెక్ట్ చేసుకోవడం వల్ల నాకు భయంకరంగా వర్క్ అవుతుంది. నన్ను ఈ సొసైటీలో సోకాల్డ్ రెస్పెక్ట్ ఉంది చూడు, ఆ రెస్పెక్ట్ మెయింటైన్ చేసుకుంటున్నాను నేను. నాకాడ ఏం లేదు, జీరో స్పెండింగ్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆ నైస్ గైగా ఉన్నప్పుడు నేను భయంకరంగా సఫకేట్ అయినా. సఫకేట్ అంటే గట్టిగా మాట్లాడలేము. ఇప్పుడు అంత దూరం లేదు బ్రో. ఇప్పుడు నేను ఈ వీడియో ఒక 3-4 years బ్యాక్ చేయలేను నేను, వాడేమన్నా అనుకుంటాడని భయం. ఇప్పుడు ఊరు వాళ్ళందరినీ కలిపి దెంగలు పెడతా, కాలం దెంగలు పెట్టి పోయి చూపించండి అని చెప్తా. ఇది నైస్ గాయ్గా ఉంటే ఇప్పుడు ఎవడో మా ఊర్లో నేను ఎప్పుడో కనపడితే ఎప్పుడు వచ్చినావు నాయన అనేవాళ్ళు కూడా జడ్జ్ చేస్తారు అనే భయం ఉంటుంది నైస్ గాయ్కి.
అది. ఒక ఎక్స్పెక్టేషన్ కూడా సెట్ సెట్ చేసి ఉంటాం కాబట్టి అదే ఇప్పుడు వాళ్ళు డిఫైన్ చేసినట్టే మనం బిహేవ్ చేయాలని ఉంటది. నైస్ గే వల్ల మనకుండే ఒక డిఫెక్ట్ అది. హ్మ్. హ్మ్. ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది కొంచెం డిసైఫర్ చేసుకున్నానికి కూడా టైం పడుతుంది నాకు, బికాజ్ అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తాం మన లైఫ్లో అట్లాంటి వాళ్ళు. ఫ్రెండ్స్ అంటే ఆ, ఏమో బ్రో నువ్వు ఆ, ఈ నైస్ గాయగా సఫికేట్ అయిన వాళ్ళకి ఒక్క నిమిషం ఇష్టం. సెట్ అయిందంట టైంకి వేస్తారంట. ఆ. 4కి అలాగా స్టార్ట్ చేస్తుందంట. మనం కూడా బండి తీసుకొని 4కి అట్లా రమ్మంటున్నాడు. అఖిల్ అని అడిగాను. నేను వస్తా అన్నా కన్ఫర్మా? సరే బ్రో, దేస్ అ హ్యాపీ న్యూస్ బ్రో, దేస్ అ హ్యాపీ న్యూస్. ఏంది? ఇప్పుడే 4కి మా మామకి, మా మామ ఆ, 2020 నుంచి డయాలసిస్, ఓకే. 6 ఇయర్స్ హ్మ్. ఇప్పటికి. హ్మ్. కిడ్నీ ఒకటి సెట్ అయింది ఇప్పుడే, మొత్తం టెస్ట్లు అన్నీ చేశారంట. ఓకే. ట్రాన్స్ప్లాంట్కా? ట్రాన్స్ప్లాంటేషన్ అంతా, బ్లడ్ టెస్ట్ అన్ని ఎట్సెట్రా ఎట్సెట్రా చేస్తే ఓకే. ఈవినింగ్ 4 o'clock ఆపరేషన్ అంట. బాగా జరిగితే బాగుంటుంది. ఇది బీయింగ్ నైస్ గా చెప్పట్లే, నేను అవుట్ ఆఫ్ లవ్ చెప్తున్నా. దీంట్లో నైస్ గాయే ఉంది బ్రో. అది అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కన్సర్న్, మా మామ మీద ఉన్న ఆయన బాగుండాలని నాతో చెప్తాను. హ్మ్. అసలు వెరీ హ్యాపీ రైట్ నౌ. అదే వచ్చి చెప్పింది మధ్యలో, పూజ చెల్లెలు వచ్చి చెప్పింది. ఓకే. అంటే ఎవరన్నా అంటే ఎట్లా ఎవరు? డొనేషన్ సమ్వన్ పాపం ఎవరు చనిపోయారు, డొనేషన్ లైన్లో ఉంటుంది అనమాట. హాస్పిటల్ వాళ్ళకి వస్తుంది, ఓకే. వచ్చింది ఇమ్మీడియట్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇట్లా ఇప్పుడు చూడు, ఇన్సిడెంట్స్ ఇట్లానే ఉంటాయి లైఫ్లో. అప్పుడు ఒక మనిషి చచ్చిపోయాడు, ఆ మనిషి ఫ్యామిలీ అంత బాధపడుతూ ఉంటారు. హ్మ్. ఇప్పుడు అదే మనిషి చచ్చిపోయినాక అదే కిడ్నీ తీసుకొచ్చి మా మామకి వేస్తుంటే మేము హ్యాపీగా ఉన్నాం. ఒకే టైం అంతా 12:05 PM. ఈ 12:05 PMలో మేము హ్యాపీగా ఉన్నాం, అక్కడ బాధపడుతున్నారు. టైమ్ ఈజ్ వెరీ డిస్క్రిమినేటివ్ బ్రో. అట్లా. సో కంటిన్యూ చేయాలి. అంటే నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేదా నైస్ గాయగా ఉండేది సఫికేట్ అయ్యేది? బ్రో యాక్చువల్లీ నాది రివర్స్ నిజంగా. అంటే ఐ హ్యావ్ నాట్ బీన్ అ నైస్ గై సిన్స్ బర్త్. ఇన్ఫ్యాక్ట్ ఇది నాతో మనం చదువుకునే రోజుల్లో ట్రావెల్ చేసినప్పుడు కూడా దే విల్ టెల్ ఇట్. నైస్ గై అంటే నువ్వు చెప్పిన నైస్ గై, నేను అది కాదు. అంటే ప్లీజింగ్ టైపు, నువ్వేమన్నా అనుకో అనే టైపు. బట్ ఎప్పుడైతే చిన్న పెద్ద దెబ్బలు తగులుతాయి లైఫ్లో, మనకి లైఫ్ నేర్పిస్తుంది, అరే నువ్వు కూడా సమాజంలో కలిసిపోవాలరా, నువ్వు ఇట్లా ఉంటే కష్టంరా, నీకు వాళ్ళ బాధలు అర్థం కాకపోయినా అర్థమైనట్టు నటించాలరా నువ్వు అనే ప్రాసెస్లో కొంచెం తెలియని ఒక ఆ నైస్నెస్ ఏమంటాం అది క్రియేట్ అయ్యింది మైండ్లో. అది రియలైజేషన్ అవ్వచ్చు మేబీ. అంటే కొన్నిసార్లు నైస్ కూడా అవసరమే బ్రో. నైస్ అనే దానివల్ల మనం ఎంత ఇంపాక్ట్ అవుతామో ఫేక్ నైస్ వల్ల, మన ఆనెస్ట్ నైస్ వల్ల ఎదుటి మనిషి కూడా అంతే పాజిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది. సో నాది ఇప్పుడు నీది నువ్వు రిసీవింగ్ అంటే చెప్పావు, ఏది ఫేక్ నైస్ వల్ల. నా దగ్గర నిజమైన నైస్ లేకపోవడం వల్ల నేను ఇచ్చిన ప్రెషర్ ఎదుటి మనుషులకి చాలా ఎక్కువ. నా సైడ్ నుంచి అదే ఉంది. కానీ ఇది ఎప్పుడు దాకా నువ్వు చెప్పిన 23 అంటే ఒక 22-23 వేసుకోవచ్చు. అప్పుడు దాకా నేను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నిల్లు 0. మొత్తం అసలు నైస్ అనే పదానికి చాలా దూరం. ఎదుటి మనిషి నాకు తలనొప్పి లేదా నాకు పీరియడ్స్ అని నాకు తెలిసిన అమ్మాయి అనిందంటే, పీరియడ్స్ అయితే ఏం చేద్దాం, కొనుక్కో నాకెంతో చెప్తున్నావు అంతే. అంత 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 వేస్ట్ ఫెయిల్ కైండ్ ఆఫ్ నైస్నెస్ ఉండేదన్నమాట. సో మన దగ్గర నైస్నెస్ ఉండడం కూడా ఇంపార్టెంట్ అని అట్లా తెలుసుకున్నా. బట్ నువ్వు చెప్పిన సినారీ ఏదైతే ఉందో ద సేమ్ కైండ్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం, ఇంకా సేమ్ ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది నేను చెప్పినా కానీ అన్నెసరీ. ఇది సేమ్ నా లైఫ్లో, ఇప్పుడు నీ లైఫ్లో మీ ఊర్లో ఫ్రెండ్స్, నా లైఫ్లో వేరే వాళ్ళు.
అన్ఎక్స్పెక్టెడ్గా మనం వాళ్ళకి మంచోళ్ళం అయిపోతాం, దగ్గర వాళ్ళం అయిపోతాం, మంచిగా మాట్లాడతారు వాళ్ళకి. అదే ఎక్స్పెక్ట్ మోర్ ఆఫ్ యూ. ఇంకా ఇదే సొల్లు అవుతుంది మనం. నువ్వు చెప్పింది నేను చెప్పాల్సి అదే వస్తుంది. అదే అందుకని నేను చెప్పింది నేను డిసైఫర్ చేసుకోవాలి. నేను రిలేట్ అయింది నాకు కూడా. అదే రెండు విధాలుగా మాట్లాడితే ఇప్పుడు నువ్వు రిసీవింగ్ అని చెప్పావు, అందుకని నేను గివింగ్ అని చెప్పాను, నైస్నెస్ రిలేటెడ్. సో అదే సేమ్ ఎక్స్పీరియన్స్ చేశాను నేను కూడా లైఫ్లో. బట్ అదే చెప్పలేను, చెప్తే రిపిటేటివ్ అవుతుంది కాబట్టి సెండింగ్ అండ్ ఏదైతే ఉందో అది చెప్పాను. నైస్నెస్ అవసరము, ఆ నైస్నెస్ లో కూడా ఫేక్ నైస్నెస్ ఎంత అవసరం లేదో రియల్ నైస్నెస్ కూడా అంతే అవసరం. మనము ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళతో, మన ఫ్రెండ్స్తో, మన ఫ్రెండ్స్ మళ్ళా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ మనం అనుకుంటాం చూడు, వాళ్ళు కాదు మన నిజమైన ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరో మరి మనకు కూడా తెలియదు. ఇప్పుడు నేను నువ్వు ఫ్రెండ్స్ అనుకుంటున్నావు, నేను నీకు నిజమైన ఫ్రెండ్, నువ్వు నాకు నిజమైన ఫ్రెండ్ అని ఇప్పుడు మనం చెప్పలేము. హూనోస్, నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేను, ఏమన్నా ఈవెంట్స్ అనుకుంటున్నాం మనం. సో అట్లా మనం అనుకునే ఫ్రెండ్స్ కాదు, నిజంగా మన ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో అయినా కైండ్గా ఉండాలి మనం మినిమం. లేదా మన వెల్ విషర్స్ వాళ్ళతో అయినా కైండ్నెస్. మళ్ళీ నువ్వు చెప్పిన ఫేక్ కైండ్నెస్ కాదు, అదే మీన్ మనం మాట్లాడే ఫేక్ కైండ్నెస్ కాదు, ఇది కూడా అంతే ఇంపార్టెంట్. సో అది ఎంత వద్దో ఇది అంత కావాలి, చాలా కావాలి. అది నా సైడ్ నుంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ సైడ్ నుంచి వచ్చింది మోస్ట్ ఆఫ్ మై లైఫ్. ఇంకా రియల్ కైండ్నెస్ అంటే దానికి పెద్ద స్కిల్ అవసరం లేదు బ్రో, తెలుసు నీకు. జస్ట్ మనకి హార్ట్ లో అనిపించినట్టు అంతే. అంతే, బీయింగ్ హ్యూమన్. బీయింగ్ హ్యూమన్ అంటే మళ్ళీ డాగ్స్ కి లేదు కైండ్నెస్ అన్నట్టు కాదు కానీ హ్యూమన్ ఇన్హెరెంట్ గా అదే కైండ్ కాదు. ట్రూ ట్రూ ట్రూ. మరి ఇంకేమన్నా వెళ్ళండి, హృదయం ఉండాలి. ఏ జంతువు అయినా పర్లేదు కానీ హృదయం ఉండాలి అనమాట. అంతే, సింపుల్. హార్ట్ఫుల్ గా ఏది చేసిన కైండ్నెస్ బ్రో. హార్ట్ఫుల్ గా అదే మొన్న ఏదో చెప్పినావు కదా, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఒక ఫ్రెండ్ ఎంతసేపు ఆడతాడంటే ఇంకో ఫ్రెండ్ వాడి డెసిషన్స్, వాడి బిహేవియర్ వల్ల డిస్ట్రాయ్ అయిపోతున్నా కానీ వీడే ఆడుతూ ఉంటాడు. అంటే అలా హానెస్ట్గా వాడికి ఏమన్నా చెప్తే నా గురించి ఏమన్నా అనుకుంటాడా, ఇప్పుడుండే ఈ కంఫర్టబుల్ ఫ్రెండ్షిప్ ఏమన్నా దెబ్బతినద్దా, ఇన్ని అంటే సెల్ఫ్ ఓరియంటెడ్ ఆలోచించుకొని వీడు ఆగిపోతాడు. అదే కంటిన్యూ అవుతా ఉంటుంది. అది ఎవరు తప్పు బ్రో, నీ ఒపీనియన్ ఏంది? చెప్పనోడు తప్ప, గ్రహించినోడు తప్ప? ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు, కొంచెం క్లియర్గా ఎలాబొరేట్ చేద్దాం. ఇద్దరు మనుషులు ఉన్నారు, ఆ ఇద్దరు మనుషులు ఏదో రిలేషన్షిప్ లోనే ఉన్నారు, ఫ్రెండ్సే అనుకుందాం. ఒకడు ఫుల్ టాక్సిక్ ఉన్నాడు రిలేషన్షిప్ లో, ఫ్రెండ్షిప్ లో, వాట్ ఎవర్. ఇంకొకడు భరిస్తున్నాడు అండి, మొదటి నుంచి భరిస్తున్నాడు. ఎందుకంటే ఈడికి ఇడితో అవసరం లేదా ఏదో ఆబ్లిగేషన్ ఉంది. సో వీడు ఎంతసేపు భరిస్తాడంటే వీడి మీద విరక్తి వచ్చేలాగా భరిస్తాడు. భరించి ఎప్పుడైతే వీడు లేకుండా ఉండగలను అనుకుంటాడో అప్పుడు వీడు గుడ్ బై అనేస్తాడు. ఎవరు తప్ప? ముందు నుంచి గ్రహించని వీడి తప్ప, ముందు నుంచి చెప్పని వీళ్ళ తప్ప? ఇప్పుడు గ్రహించే అంత ఇంకిత జ్ఞానం వీడికి లేదా చెప్పాల్సినంత బాధ్యత వీడికి లేదా? అంటే నీ ఒపీనియన్, వాట్స్ యువర్ ఒపీనియన్? ఒపీనియన్ అంటే ఫస్ట్ ఆడ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఒక సైడ్ తీసుకోలేము. ఇంకా నెక్స్ట్ మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తామని బ్రో. పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇప్పుడు ఒక న్యూట్రల్ అనుకో, న్యూట్రల్ ఇద్దరు ఏదో స్ట్రేంజర్స్, ఇద్దరు కొంచెం తెలిసిన వాళ్ళు అట్లాగ అనుకో. అప్పుడు ఏం చేస్తాం, మ్యాక్స్ ఇట్లా టిల్ట్ అవుతాం, ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ అయ్యిందని. ఇంపాక్ట్ అయినోడు సో అంటే విక్టిమ్ మీద కన్సర్న్ ఉంటుంది కదా మనకి, విక్టిమైజేషన్. విక్టిమ్ వల్ల ఇట్లా అయిపోద్ది. ఇప్పుడు ఒకవేళ ఫ్రెండ్ అనుకో, అదే ఒకడు ఎక్కువ క్లోజ్, ఒకడు మనకి తక్కువ క్లోజ్ అయితే ఫ్రెండ్ సైడ్ అయిపోతాం. ఫ్రెండ్ కూడా అదే టాక్సిక్ అయినా కానీ ఒడికాడు ఉండే లవడాల రీజన్స్ జస్టిఫై చేయడానికి ఒడికాడు ఉంటాయి. అండ్ నువ్వు కూడా ఏంది అంటే దాన్ని అంత డీప్, దీన్ని అంత డీప్ గా చూడకుండా నీ ఫ్రెండ్షిప్ నీకు కంఫర్టబుల్ కాబట్టి ఏమన్నా ఫ్లాస్ ఉన్నా చూడడానికి ఇష్టం ఉండదు నీకు. ఎగ్జాక్ట్లీ, చూడడానికి ఇష్టం ఉండకపోవచ్చు, మేబీ మనం అనుకున్న ఫేక్ కైండ్నెస్ కావచ్చు. ఆ ఆస్పెక్ట్ అవసరం ఉంది కాబట్టి రియల్ ఫ్రెండ్ అయితే చెప్తాను. నేను అనేది వాళ్ళిద్దరి విషయంలో మనం అనుకున్న సినారియోలో
ఓకే, రియల్ ఫ్రెండ్ అయితే చెప్పు. ఇంకా రియల్ ఫ్రెండ్ అంటే ఆఫ్ కోర్స్ కన్వర్జేషన్ అండ్ దట్ పీరియడ్ అంతే. ఇంకా ఇంకా దాని గురించి ఇంకా హార్ట్ అదే అంటే హార్ట్ఫుల్గా ఏం చేసినా కైండ్నెస్ బ్రో. ఇప్పుడు నువ్వు హానెస్ట్గా ఒకడు ఆ, ఏదో కెరీర్ రిలేటెడ్ లేజీగా ఉండు అట్లా ఉండను అనుకో, వాటితో నువ్వు హానెస్ట్గా అంటే వాడు కారణాలు చెప్పుకుంటున్నాడు అనుకో, ఎంత చదువుతున్నాను నేర్చుకుంటున్నాను కానీ లక్కు ఇది అది సోది అనుకో అని నువ్వు ఇప్పుడు నువ్వు వాడితో ఫైట్ చేయాలి బ్రో, నీకు నిజంగా కన్సర్న్ ఉంటే. అది కైండ్నెస్ చెప్తున్నా. ఇది కూడా కైండ్నెస్. పోయి ఇట్లా లక్కులో కూడా ఇట్లా నమ్మితే కాదు అంటే ఇదంతా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నువ్వు సింపుల్గా వాడు లక్కుని నమ్ముతుండు నువ్వు అంటే వాడికి అగెన్స్ట్గా ఏమన్నా మాట్లాడుతున్నావు అని అంటే మాట్లాడితే వాడు నాతో సరిగ్గా పలకపోవచ్చు, లేకపోతే వాడు హర్ట్ అవుతాడంటే అని నువ్వు ఆగిపోయినావు అనుకో, ఆగిపోతే అది అది యాక్టింగ్ నైస్. అది అదే రియల్ థింగ్ కాదు. అంటే వాడేంది వాడు లైఫ్ దెంగిపోతుంది, వాడు లైఫ్ దెంగిపోతున్నా నువ్వు పట్టించుకోకుండా ఇటు చూసినావు అంటే అది అట్లా. అదే దే సీ యూ డెస్ట్రాయ్ యువర్ సెల్ఫ్ అంతే. అట్లానే చూస్తూ ఉంటారు అనమాట నీకు చెప్పకుండా. అంటే బియాండ్ మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూడగలుగుతామా లేదా చూసేవాడు ఒరిజినల్ నైస్ వర్డ్. బియాండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ మళ్ళీ అదే ఈ బియాండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ మనం అనుకునే మిత్. ఇంకా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బియాండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇంకా మిత్ అంటే మేబీ ఉంటారు బ్రో వేళల్లో ఒకడు. అంటే ఇంకా సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకుండా కైండ్ అంటే ఇంకా మనం ఆ గిరిలో బతుకుతున్నాం కదా, ఆ గిరిలో ఖచ్చితంగా అది మెనీ రీజన్స్ ఉండొచ్చు. అది కాంపిటీషన్ అవ్వచ్చు, డామినేషన్ అవ్వచ్చు, లేదా మనము పీస్ఫుల్గా ఉండాలనే రీజన్ అవ్వచ్చు, లేదా మనము ఒకరిని హెల్ప్ అడగకుండా బతకాలనుకునే రీజన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం సేఫ్గా ఉండాలనే రీజన్ మెయిన్. ఇట్లన్నిటి వల్ల సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది సెల్ఫ్ ఏంది అంటే బియాండ్ మన సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఈ బియాండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కష్టమే, మిత్తే అది. ఏది కైండ్నెస్ చూపించడానికి రీజన్ అంటే మేబీ అది ఒక చారిటీలా చూపిస్తామేమో కానీ మన నేచర్ అయితే అవ్వదు అది. మేబీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కళ్ళ ముందు ఎవరన్నా ఆకలితో ఏడుస్తున్నారు, నేనేం చేస్తా పోయేసి వాళ్ళకి ఏదో ఫుడ్ పెడతా. ఫుడ్ పెట్టిన దానికి నేను ఏదో పెద్ద పని చేసాను అని చెప్పి నేను అప్రిషియేట్ చేసుకుంటా, నేను మంచి పని చేశానని ఫీలింగ్ నాకు ఇది చారిటీలా ఫీల్ అవుతాను నేను. అంతేగాని అది నా నేచర్ కాదు. అంటే నేచర్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే నేను చారిటీలా ఫీల్ అవ్వకూడదు కదా దాన్ని. ఓకే అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను చెప్పేది అబ్సల్యూట్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కాదు. ఓకే ఇదే ఇందా చెప్పిన కదా, ఒక ఫ్రెండ్షిప్లోనో లేకపోతే ఇంకా బ్రదర్స్ లేకపోతే ఇట్లా దాంట్లో ఒక కంఫర్ట్ ఉంటుంది. కంఫర్ట్ ఎప్పుడు దాకా ఉంటుంది, ఏం గొడవలు ఇట్లా ఆ బిలీఫ్ సిస్టంలో కానీ ఆపోజిట్స్ ఏం లేనప్పుడు ఇప్పుడు సింపుల్గా నాకు ఇది ఇష్టం అంటే నాకు కూడా ఇష్టం అంటే వాడికి చాలా బాగుంటుంది. ఇప్పుడు లైక్ మైండెడ్ పీపుల్ అంటారు కదా, లైక్ మైండెడ్ పీపుల్ అంటే ఇంతే బ్రో. ఈడు జై శ్రీరామ్ అంటే వాడు మనవాడు అంతే, వాడు ఎట్లాంటి వాడైనా కానీ అట్లాగా. మళ్ళీ ఆపోజిట్స్ కూడా అట్లాగే అయిపోతారు, వాళ్ళు లైక్ మైండెడే. అంటే ఎనిమీస్ ఫ్రెండ్ అట్లా. శత్రు మిత్రు. ఇప్పుడు ఆ నైస్ది ఏంటంటే సింపుల్గా మా ఊర్లో కాదు ఏదో నాకు తెలిసిన ఒకటి అనుకో బ్రో, ఒక ఫ్రెండ్ అనుకో. వాడు ఉమెన్ని చూసే పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుందంటే జస్ట్ ఇట్లా పేట్రియార్కీనా లేకపోతే ఏదో అట్లా ఒక థింకింగ్లో ఏదో ఒక పదం వాడతాడు బ్రో. అదే ఇది చాలా తప్పు. ఇది ఆడవాళ్ళంతా లంజలని
ఉమ్. ఓకేనా? పెద్ద అర్థమైంది. ఆ, ఈ- అంటే అంటే వాడికి ఒపీనియన్ ఉంది. ఇప్పుడు నేను అంటే వాడితో ఆ, నాతో చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నాను అనుకో. ట్రావెల్ చేసి అట్లాంటి పర్సన్ నాకు వాడితో ఏమన్నా నీడ్ ఉంటుంది ఇట్లా. ఆ, వాడు అనుకుంటే అనుకోండిలే అని నేను కామ్ అయిపోయాను అనుకో. అంటే నా పాడిగానే ఉండేది. ఇదే యాక్టింగ్ నైస్. ఇప్పుడు నేనేం తప్పు అన్ను. ఏమో. ఉమ్, ఉమ్. ఉం? ఇప్పుడు ఎట్లా చెప్పాలి? ఇంక తప్పని తప్పని ముఖం మీద చెప్పాలి కదా. అంత మాటలు మాట్లాడినప్పుడు మనం కామ్గా ఉన్నాం అంటే ఆడిని కూడా మనం డిస్ట్రాయ్ అయిపోరా అని చెప్పి ఎంకరేజ్ చేసినట్టు. ఉం. అది ఒకటి మనం మన సెల్ఫ్ని చంపుకున్నాము అక్కడ. నెక్స్ట్ వాడిని కూడా ఆడి సెల్ఫ్ని చంపుకోమని చెప్తున్నాం. లేదా ఆడు ఏ మార్గంలో వెళ్తున్నాడో దాన్ని ఇంకొంచెం ఎక్స్ట్రీమ్కి పంపిస్తున్నాం మనం. అదే ఇప్పుడు బ్రో, ఇప్పుడు మెయిన్ ఫ్రెండ్షిప్స్ అంటే కూడా సినిమాలకి అయ్యి కాదు బ్రో. ఉమ్. వాడి క్యారెక్టర్, అదే వాడి బిహేవియర్, వాడి మైండ్ సెట్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే అదే ఫ్రెండ్షిప్ అని నా ఒపీనియన్. లేకపోతే కలిసి తిరగడానికి ఎవడైనా వస్తాడు. ఉమ్. ఉం. ఇప్పుడు ఒపీనియన్స్ కూడా ఓపెన్గా చెప్పుకోగలగాల. ఈ ఈ ఓవర్ నైస్నెస్ ఉన్నప్పుడు ఏంటంటే అవి చెప్పుకోలేము. అదే 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 ఆ నైస్ చెప్పుకోలేము. ప్రాబ్లం అదే. ఉమ్. అది నైస్ ఫ్రెండ్షిప్. నైస్ ఫ్రెండ్షిప్ అంటే చెప్పినా కదా, 6 నెలలకు ఒకసారి, సంవత్సరాలకు ఒకసారి ఫోన్ చేసి ఏమయ్యా ఎట్టున్నావయ్యా. అట్- అట్- అదే అంటే ఇంకోటి కూడా నువ్వేం చేసినా అంటే సింపుల్ చిన్న చిన్న విషయాలు ఇప్పుడు లిటిల్ థింగ్స్ అంటాం కదా. లిటిల్ థింగ్స్ ఇవన్నీ. అంటే నువ్వు ఒక చిన్న షర్ట్ వేసుకుంటే నీకు బాగలేదంటే బాగలేదని చెప్తే నువ్వు అది వేసుకో. ఉం. బట్ అది ఏముందిలే మనం ఏం చెప్పేమి లాభం ఇడేమనుకుంటే చెప్తే నువ్వు అది వేసుకుంటే అది బాగోదు, నీకు గలీజుగా ఉంటుంది. నువ్వు అది వేసుకొని నలుగురు చూపిస్తావు. అదేదో అటు చెప్తే అక్కడే ఆగిపోతావు. చిన్న చిన్న విషయాలు ఇలాంటివి పెద్ద పెద్ద వేసి నువ్వు తప్పు చేస్తున్నప్పుడు లేదా నువ్వు వేరే మార్గంలో వెళ్తున్నప్పుడు నీకు చెప్పేదానికి ఆలోచిస్తావు. ఇదర్ దానికి మళ్ళీ రీజన్స్ ఎదుక్కుంటారు. ఇంకా ఏదో ఇంకా వాళ్ళ ఎక్స్క్యూజెస్ వాళ్ళకుంటే మళ్ళీ నైస్గా ఉండిన దానికి కూడా రీజన్స్ ఎదుక్కుంటారు. అసలు నువ్వు నైస్గా ఉండాల్సిన అవసరం లేదు అట్లాంటి ఆస్పెక్ట్స్లో. ఎదుటి మనిషి తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు నువ్వు తప్పు అని చెప్పేసి అయిపోతుంది. అది చెప్పకుండా నువ్వు నైస్ నైస్ అని ఫీల్ అవుతా ఉంటే అది ఏదో రోజు తెగే ఫ్రెండ్షిప్ అది. నేను చేశా బ్రో ఆ విషయంలో. అట్లా అన్నాడు కదా ఉమెన్ని. దాంట్లో ఇప్పుడు ఆ, ఒకటి ఏంటంటే డైరెక్ట్గా ఎవడో చెప్పకూడదు. ఏదో ఫ్యాక్ట్ లాగా ఇట్లా అనకూడదు అని చెప్పకూడదు. వాళ్ళకి హర్ట్ అవుద్ది. ఆ బేసిక్ ఈగో అందరికి ఉంటుంది. ఏంది కనీసం ఈ మాత్రం కూడా తెలియదా నాకు అని. నేను అంటే వాడు జస్టిఫై చేసుకోవడానికి వాటి రీజన్స్ ఉంటాయి. వాడి ఉండే చిన్న సర్కిల్లో ఎవరో 2-3 ఉమెన్ని చూసి ఇట్లా ఉంటుంది. అది చాలా అంటే బ్రో జడ్జ్ చేయడం చాలా, అదే ఒక గిల్టీ ప్లెజర్ ఏమో. ఏం గమనించిన జడ్జ్ చేయడం భలే ఉంటుంది. అది అది బాగుంటుంది వాళ్ళకి బులా. అదే అదే నిన్న ఇది పర్సనల్ ఇన్సిడెంట్ మళ్ళీ అంటే నిన్న ఫంక్షన్కి వెళ్ళా నేను. వన్ ఆఫ్ ద లేడీస్ వచ్చింది. సమ్ కన్వర్జేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఏదో జరుగుతుంది కన్వర్జేషన్. వేరే రిలేటివ్స్ వాళ్ళు అంటే రిలేటివ్స్ అనుకో, మన దగ్గర వాళ్ళు జస్ట్ వింటున్నాను నేను అక్కడ ఉన్నంతే. వైఫ్ అండ్ హస్బెండ్ ఏదో అన్నాడు. అది వాళ్ళిద్దరు ర్యాపో, వాళ్ళిద్దరు కన్వర్జేషన్. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 10-15 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు వాళ్ళు. మధ్యలో ఇంకో లేడీ వచ్చింది, ఫెమినిస్ట్ మా మొగుడు. బ్రో ఫెమినిస్ట్ చాలా మంచి పదం. అబ్సల్యూట్ సూడో ఫెమినిస్ట్. సూడో ఫెమినిస్ట్ అని నేను లాస్ట్లో కొంచెం ట్విస్ట్ లాగా లాస్ట్లో రివీల్ చేద్దాం అనుకున్నా. ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. సో సూడో ఫెమినిస్ట్ మంచి పదం, కరెక్టే. సో ఆ సూడో ఫెమినిస్ట్ ఏం చేసిందంటే ఈ మగాళ్ళంతా ఇంతేనబ్బా, అందరు ఇంతే, మా ఆయన ఇంతే, మీ ఆయన ఇంతే, ఇంకొక ఆయన ఇంతే, ఏంటో వీళ్ళు అని అనేది నెక్స్ట్ నా దగ్గరికి వచ్చింది కన్వర్జేషన్. నేను అక్కడే తింటా ఉన్నా, నా పాటికి నేను ఏదో బుద్ధిగా తింటా ఉన్నా. రేపు వీడు కూడా ఇలానే తయారవుతాడేమో అని నన్ను చూసి. అసలు నీకు నా గురించి ఏం తెలుసు అంటే అనిందా నీ లుక్ అట్ అనింది, ఆ. నన్ను అనింది. అంటే మనం ఇంకా అన్మ్యారీడ్ కదా మనం. సో వీడు ఎలా అంటే ఆ జడ్జిమెంట్ ఎంత వెళ్తుందని నాకు అనాలనిపించింది. అమ్మాయిలంతా ఒకటే అంటే అబ్బాయిలంతా ఒకటే అనింది కదా. వెంటనే నాకు నోటి దాకా వచ్చింది, ఆగిపోయి అమ్మాయిలంతా కూడా జడ్జిమెంట్లు కాదలే అక్క అని వచ్చేసింది నోటి దాకా. ఆమె అది అర్థం చేసిందని 2 రోజులు పట్టేదానికి.
అమ్మాయిలంతా కూడా జడ్జిమెంటల్ కాదు లేకండి, నువ్వు జడ్జిమెంటల్. అమ్మాయిలందరూ నీ ఇలా జడ్జ్ చేయరు. అమ్మాయిల్లో కూడా జడ్జ్ చేయకుండా మంచిగా ఉండే అమ్మాయి, మంచిగా ఇన్ ద సెన్స్ నువ్వు జడ్జ్ చేయకపోతే మంచిదాన్ని, జడ్జ్ చేస్తే నా దృష్టిలో చెడ్డదాన్ని. సో అంత ఈజీ కాదు కదా జడ్జ్ చేయడం. నీ హస్బెండ్ లేదా నీ చుట్టుపక్కల సినారియోస్ని బట్టి నువ్వు ఈజీగా ఒక జడ్జిమెంట్కి వెళ్ళిపోయి దాన్ని పాస్ చేసి అందరూ ఒకటే అనేసి, సేమ్ వాడు అన్నాడు కదా నీ ఫ్రెండ్, దానికి దీనికి పెద్ద తేడా లేదు. అంటే పదం కొంచెం వాళ్ళంటే రెండు తప్పే. జడ్జ్మెంట్ నువ్వు చెప్పినట్టు గిల్టీ ప్రెజర్, అంతే, గిల్టీ ప్లెజర్, సారీ ప్రెజర్ అంటున్నా, ప్రెజరే ఇస్తుంది మళ్ళీ ఎదుటి మంచిగా జడ్జిమెంట్స్ వల్ల, అంతే. నువ్వు చెప్తున్నా మధ్యలో, సారీ. ఇప్పుడు వాడికి ఎట్లా చేసిన అంటే ఈ ఇండైరెక్ట్గా వేరే వేరే టాపిక్స్ ఏయో చెప్తా ఇట్లా ఉంటుందని కన్వే చేసి ఇప్పుడు ఓల్డ్ ఉమెన్ గురించి చాలా సూపర్ మాట్లాడతాడు, నిజంగా చాలా బాగా మాట్లాడుతాడు. ఓకే, అంటే ఇంకొకటి కన్ఫర్మ్ చేసుకోవాలి ఏంటంటే, అంటే నాకాడొక్కటే మాట్లాడుతుండా అని. అది అది ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే గట్టిగా గ్లోరిఫై చేసి మాట్లాడుతామో, గ్లోరిఫై అంటే ఒక రూమ్ ఆర్ ఒక కాన్వర్జేషన్లో నువ్వు ఏది గ్లోరిఫై డామినేట్ చేసి ఒక పాయింట్ పెడతావు అంటే దానికి స్టిక్ అయి ఉంటారు బ్రో వాళ్ళు. అంటే ఇది ఐడియల్ అనిపిస్తుంది. బౌండరీస్ ఈ దాటొద్దు నువ్వు నా దగ్గర, అది దాటితే నాకు కష్టం. సో నేను అట్లా గ్లోరిఫై చేసి మాట్లాడడం వల్ల నాకాడ ఇట్లా మాట్లాడుతుండవు ఏమో. ఒకవేళ నిజంగా మారుంటే అది అంటే ఫస్ట్ నేను చెప్పినందుకు కాదు, వాడు అంత ఫ్లెక్సిబుల్ అయినందుకు చాలా గ్రేట్. అది కరెక్ట్. ఎవరు అడాప్ట్ అవుతారు బ్రో? తప్పులు అందరూ చేస్తారు బ్రో, తెలుసుకొని మళ్ళీ చేయకుండా. రెండోసారి చేయలేదంటే చాలు బ్రో. మొన్న సేమ్ మొన్న నార్మల్ పర్సనల్ కాల్లో ఒక మాట అనుకున్నాను, చేయాల్సిన తప్పులన్నీ తొందరగా చేస్తే చేయడానికి తర్వాత ఉన్నాను. అట్లా తప్పులు అందరూ చేస్తారు. నేను చేయని తప్పులు, నేను చేసిన తప్పులు నాకు కానీ ఏమంటారు రాజ్యాంగంలో లెక్కలు లేదా తన్ని లెక్కలు కనిపిస్తే నేనైనా ఇప్పటికి ఒక 2-3 యావజ్జీవ కారాగార శిక్షలు నాకైనా. అదే ఎమోషనల్గా తీసుకుంటే నేను చెప్పేది, ఎమోషనల్గా చాలా తప్పులు చేశాను నేను. మళ్ళీ అవి చేయకుండా చూసుకోవాలి అంతే. అంతే ఇంక మళ్ళీ రిగ్రెట్కి వెళ్తుంది ఇది కాన్సెప్ట్ అంతా. సో ఆ రిగ్రెట్ అనేది పక్కన పెడితే మనం క్షమించుకోవాలి ఫస్ట్, తర్వాత చేయకుండా ఉండాలి. ఆ చేయకుండా ఉండడానికి కారణం కూడా మేబీ సమ్ పర్సన్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ మై లైఫ్ స్టాప్డ్ బీయింగ్ కైండ్ టువర్డ్స్ మై అరోగెన్స్ అండ్ టువర్డ్స్ మై ఇగ్నరెన్స్ మేబీ. ఇప్పుడు నేనేమన్నా ఫర్ ఎగ్జాంపుల్ బ్రో, నా పాస్ట్లోనే నేనేమన్నా తప్పులే చేసుంటా, నా చుట్టుపక్కల ఉన్న మనుషులు నా కోసం కైండ్గా ఉండాలని, నైస్గా ఉండాలని, నేను చేసే తప్పులని ఎంకరేజ్ చేస్తుంటే నాలో చేంజ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను చేసేదంతా రైట్ అనుకొని గుడ్డిగా పోతుంటా. అదే ఎగ్జాక్ట్ పాయింట్ అదే. ఇప్పుడు సో నా చుట్టూ ఉన్న మనుషులు నేను ఎంత బ్లెస్డ్ అంటే అందరు కాదు కానీ నేను ద మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్న పీపుల్ ఎవరైతే ఉన్నారో నాకు చాలా బాగా నేర్పించారు. వాళ్ళు కైండ్నెస్, వాళ్ళ ఒరిజినల్ కైండ్నెస్ని చంపుకొని వాళ్ళు నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఎట్లా అంటే వేరు. దానివల్ల నా లైఫ్లో నేను చాలా నేర్చుకున్నా. సో కైండ్నెస్ అనేది, బీయింగ్ నైస్ అనేది వల్నరబుల్గా ఉన్న పీపుల్ మీద చూపించడం ఎంత అవసరమో, అరోగెంట్గా, ఇగ్నోరెంట్గా, నాకే అంతా తెలుసు, నేనే రైటు, నీది తప్పు అని అనుకునే వాళ్ళ మీద ఆపడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆపినప్పుడే వాళ్ళలో మార్పు వస్తుంది. ఆపలేదంటే వాళ్ళు చేసేది రైట్ అనుకొని పోతూనే ఉంటారు. దానివల్ల వాడు చెడిపోవడం కాక వాడి చుట్టుపక్కల మనుషులంతా ఎంత ఇంపాక్ట్ అవుతారంటే వాడికి చెప్పలేరు, వాడిని వదలలేరు, నరకం. అది కైండ్నెస్. ఇది మళ్ళీ దేనివల్ల అంటే ఇది వాడి పొగరు వల్ల లేదా వాడి అరగెన్స్ వల్ల కాదు, నువ్వు చూపించే కైండ్నెస్ వల్ల ఇదంతా. నువ్వు నీ కైండ్నెస్ని మానుకొని అట్లాంటి ఎదవకి నువ్వు చేసేది ఎదవ పని రా అని చెప్తే ఆడు మారుతాడు కదా. అదే బ్రో, ఇందాక ఏమంటారు వాళ్ళు ఫూలిష్ బ్రో. ఇప్పుడు అంటే అట్లా అంటే ఈ పర్స్పెక్టివ్ బాగుంది. ఇప్పుడు వాళ్ళు అంటే మనం సెల్ఫ్ డిస్ట్రాయ్ అయ్యే
కొన్ని హ్యాబిట్స్ బిహేవియర్ అదే ఆ యారగెన్స్లో లేకపోతే ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా మనలో నెగిటివ్స్ని ఇది అని ఆ, చూపించగలిగిన వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు టెర్మినాలజీ అనుకున్నా మెటాఫిజికల్ పేరెంట్స్ అని వాళ్ళగా బయాలజికల్ పేరెంట్స్ అంటే మనం పుడతాం బ్రో, ఫిజికల్గా పుడతాం. ఆ, నా మీద మా పేరెంట్స్ వాళ్ళ ఒపీనియన్స్ థాట్స్ ఇంపాక్ట్ లేదు నా మీద ఈ ప్రజెంట్ డేది. సో వాళ్ళు బయాలజికల్ పేరెంట్స్ ఒకటే. ఈ మెటాఫిజికల్ ఫస్ట్ మెటాఫిజికల్ అంటే మనకి చుట్టూ ఉండేటివి కాకుండా ఈ కాన్షియస్ థాట్స్ దీని రిలేటెడ్ స్టడీని మెటాఫిజిక్స్ అంటాం. ఈ మెటాఫిజికల్ పేరెంట్స్ అంటే వాళ్ళు నీకు కొత్త థాట్స్ పెడుతున్నారు నీలో, వీళ్ళు చేంజ్ తీసుకొస్తున్నారు. నువ్వు అంటే ముందున్న పర్సన్ కాదు, నువ్వు మెంటల్లీ మళ్ళీ పుడుతున్నావు. మెంటల్ని మళ్ళీ పుడుతున్నావు. సో వాళ్ళు అట్లాంటి వాళ్ళు గ్రేట్ పీపుల్, వాళ్ళు రియల్ మెటాఫిజికల్ పేరెంట్స్ వాళ్ళు. వాళ్ళు హార్ష్గా ఉన్నప్పటికి కూడా, వాళ్ళు ముక్కుసూటిగా నిన్ను తన్నినట్టు చెప్పినప్పటికి కూడా దే ఆర్ ట్రూ పీపుల్. ఇంకోటి హార్ష్ అంటే వాళ్ళు హార్ష్ అదే మేబీ ఇమేజ్ అలా ఉంటుంది వాళ్ళ మీద. అంటే ఇప్పుడు మనం పదం వాడేది కూడా చూడు, హార్ష్ ఇది కొంచెం స్ట్రెస్ చేసి చెప్తాం కదా. హార్ష్ స్మూత్ అట్లా అనుకో, స్మూత్ సేఫ్ స్మూత్ పోవాలనుకుంటాడు ఆయన. హార్ష్గా గట్టిగా చెప్పాలనుకోరు. అంటే ఇప్పుడు అంటే హార్ష్ని ఎందుకు అంత విలన్గా చూస్తున్నాం? హార్ష్ని ఎందుకంత విలన్గా చూస్తున్నాం, కరెక్ట్, నాకు అర్థమైంది నువ్వు చెప్పిన పాయింట్, నాకు అర్థమైంది. అంటే అంటే బీయింగ్ అర్థమైంది, చెప్పు. దాన్ని కొంచెం ఇంటెన్సిటీ తగ్గించి నార్మలైజ్ చేస్తే, నేను అదే బ్రో ట్రై చేస్తున్నాను. నేను ఇట్లాగా అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడేది నార్మలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నా. భయంకరంగా వర్కౌట్. కరెక్ట్. ఇప్పుడు నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడేది నార్మలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్, కరెక్ట్. బట్ ఇది ఎవరికి కరెక్ట్ అంటే ఎంతో కొంత ఎన్లైటన్ అయ్యి ఎంతో కొంత వాళ్ళ లైఫ్ని ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటా, వాళ్ళు మాట్లాడిన మాటని ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటా చేసే వాళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ ని గ్రాంటెడ్ తీసుకొని ఏ లత్కోరోడు కూడా బిహేవ్ చేస్తారు ఇట్లాగా. దాన్ని ఫ్లెక్స్ దాన్ని గ్రాంటెడ్ తీసుకుంటారని భయపడే హార్ష్ అని సాఫ్ట్ అండ్ సెగ్రిగేట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు హార్ష్ గా మాట్లాడడం వల్ల ఎవరికి ఇబ్బంది లేదు, ఎందుకంటే నీకు క్లారిటీ ఉంది నువ్వు ఎందుకు హార్ష్గా మాట్లాడుతున్నావు, నువ్వు హార్ష్గా మాట్లాడడానికి పర్పస్ ఏంటి, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటి, ఆ కాన్సిక్వెన్స్ వల్ల వచ్చే రిజల్ట్ ఏంటి, ఫైనల్ రిజల్ట్, ఎండ్ రిజల్ట్, దీనివల్ల ఇంకేమన్నా ఎక్స్ట్రా బై ప్రోడక్ట్స్ లేదా ఇంపాక్ట్స్ ఉన్నా ఇన్ని ఆలోచించి మాట్లాడుతావు నువ్వు. అండ్ నువ్వు హార్ష్గా మాట్లాడిన దానికి నీకు 100% రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ కూడా తీసుకుంటావు నువ్వు. మనం సో దీన్ని నీ విషయంలో నార్మలైజ్ చేయొచ్చు, నా విషయంలో నార్మలైజ్ చేయొచ్చు. మన మీద మన బిహేవియర్ మీద మనకి క్లారిటీ ఉంది అనిపించే ప్రతి ఒక్కడి విషయంలో నార్మలైజ్ చేయొచ్చు. బట్ కొందరు ఉంటారు, కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి మూవీలో తీసుకుంటే, మనం జస్ట్ హార్ష్ని ఫ్లెక్స్ చేస్తుంటారు, అక్కడ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. అందుకనే నార్మలైజ్ చేయలేకపోతున్నాం. మేబీ అది arrogance bro. అది ఆ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్. మనం దాన్ని నార్మలైజ్, ఇప్పుడు కైండ్నెస్ ని నైస్ ని మనం ఎలా నార్మలైజ్ చేసి, అంటే నైస్ మంచి బ్రో, హార్ష్ చెడు, నైస్ మంచి హార్ష్ చెడు. మనం నైస్ని కూడా నార్మలైజ్ చేయట్లేదు. నైస్లో కూడా రకాలు ఎత్తుకాం, అట్లనే హార్ష్ని కూడా నార్మలైజ్ చేయాలన్నా కూడా చేయలేం. ప్రాబ్లం అది. అంటే హార్ష్లో కూడా ఏదో హార్ష్లు ఉన్నాయి, వీళ్ళు గ్రాంటెడ్ తీసుకుంటారు. నైస్లో ఎలా అయితే ఫేక్ నైస్లు చేస్తున్నారు. సో అది ఆ కేటగరైజేషన్లో మనం కొంచెం ఇంకా అది మన తెలివికి వదిలేసుకోవాలి మనం. ఇప్పుడు ఒక మనిషిగా మనతో ఎవడు నిజంగా హార్చుకుంటున్నాడు, ఎవడు ఇప్పుడు నా ఫ్రెండ్ ఎవడు ఉన్నాడు, ఆడు ఊరికే జనాల మీద అరుస్తూ ఉన్నాడు, లేదా ఆడు క్లియర్గా ఆడి డెసిషన్స్ మీద క్లారిటీ లేకుండా ఏది పడితే చేస్తున్నాడు. నేను వాడు ముఖం మీద పోయి, అరే నువ్వు చేసింది నాకు నచ్చట్లేదు, నువ్వు తప్పు చేస్తున్నావురా, నువ్వు మారాలరా, లేదా ఆడ గర్ల్ ఫ్రెండ్తో టాక్సిక్గా బిహేవ్, నువ్వు నాకు చేసింది నచ్చలేదురా, నువ్వు తప్పు చేస్తున్నావురా, ఆడ వైఫ్తో నచ్చలేదురా, ఇట్లా చెప్తే ఆడికి నేను చెప్పిన విధానం హార్ష్గా కనిపించవచ్చు. బట్ నేను ఆడికి ఇచ్చింది ఆనెస్ట్ ఒపీనియన్ అని చెప్పి ఈరోజు కాకపోయినా 10 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతాడు. అప్పుడు వచ్చి నాతో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. బట్ ఈ నైస్ ఉంది చూసావా, ఈ ఫేక్ నైస్ ఆడితో బిహేవ్ చేశాను అనుకో, రాంగ్ అయిపోతుంది. సో ఇక్కడ నైస్ రాంగ్ అయింది, సాఫ్ట్ రాంగ్ అయింది, హార్ష్ రైట్ అయింది. అదేవిధంగా వల్నరబుల్గా వాడు కూర్చొని బాధపడతా ఉన్నాడు, ఆడి దగ్గరికి పోయి నేను
అరే ఏం కాదులేరా, అది లేరా, ఇది లేరా అని నైస్గా చెప్తా. అట్లా కాకుండా హార్ష్గా ఇట్లా కూర్చుంటే ఎట్లా, ఇట్లా కూర్చోవాక, లేయాలి, పరిగెత్తాలి, సంకల్పం, పోరాడు అని చెప్తే అది రాంగ్ అవుతుంది. సో ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ మనిషిని బట్టి ఇంకా మనం పోతా ఉండడం అంతే. అది ఇంకా మన తెలివికి ఎదుటి మనిషి తీసుకునే విధానానికి మధ్యలో అంతే. ఇంకా ఇంకోటి ఏంటంటే మేబీ అదే ఇట్లా నైస్గా ఉండడం అనేది ఆ, అంటే వీడి రోల్ ఎంత ఉంటుందో అవతలోడి రోల్ కూడా అంతే ఉంటుంది. అంటే వాడు రిసీవ్ చేసుకునే అంత మెచ్యూర్డ్ కాదనుకో, ఆడే అయిపోయి అంటే వీడికి అట్లీస్ట్ ఛాన్స్ ఉండదు ట్రై చేయడానికి. ఇది 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 ఒక విషియస్ సైకిల్ సేమ్ అంతే. మళ్ళీ ఇప్పుడు వీడు రిసీవ్ చేసుకుంటాడో లేదో, రిసీవ్ చేసుకునే రకమైన మనిషి కాదేమో అనే భయంతో వీడు హార్ష్గా, అదే ఐ మీన్ ఒపీనియన్, ఆనెస్ట్ ఒపీనియన్, ఆ నైస్ అనే ఫేక్ నైస్ అనేదో లేదా ఆనెస్ట్ ఆర్ష్ అనేదో తీసుకొని వచ్చి పుట్ చేయాలనుకునే దగ్గర వీడు ఎక్కడ తీసుకుంటాడో, ఎలా తీసుకుంటాడో అనే భయంతో మళ్ళీ వీడు ఫేక్ నైస్ ఉండడమే ప్రిటెండ్ చేస్తాడు. ఈ విషయ సైకిల్ కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఎవడో కూడా మారాలా, ఈధర్ వీడు తీసుకునే విధానం మారాలా, లేదా వీడు తీసుకున్నా పర్లేదురా నేను చెప్తాను రా వీడికని వీడికి ధైర్యం రావాలా. ఇద్దరు అలానే ఉన్నారంటే వీడు సఫర్ అవుతుంటాడు, అరే ఛార్జింగ్ అయిపోతుంది 5% ఒక్క నిమిషం, వీడు సఫర్ అవుతుంటాడు, వీడు ఏడున్నాను, వీడు తప్పులు చేస్తూనే ఉంటాడు, ఆ తప్పుల వల్ల వీడు సఫర్ అవుతూనే ఉంటాడు. విషయ సైకిల్. వీడు కూడా చెప్పలేడు, వీడు చేసిన దానివల్ల వీడు ఇంపాక్ట్ అవుతుంటాడు, వీడు చూస్తూ వీడు ఇంపాక్ట్ అవుతుంటాడు, వీడు బాధపడుతుంటాడు కానీ చెప్పలేడు. ఇట్లా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 52 minutes ఏం చేద్దాం లేకపోతే ఛార్జింగ్ 5%. ఏం లేదు, ఇది వైఫై పెట్టేసింది ఇక్కడ, పక్క రూమ్లో ఖాళీ లేదు. ఓకే, ఏమన్నా కంక్లూడ్ చేయాలంటే చేయలేకపోతే ఏదో ఒకటి కంక్లూడ్ చేయాలంటే ఇంతే సింపుల్గా. ఇప్పుడు అంటే వీడు ఇండివిజువలే, వాడు ఇండివిజువలే. సో అవతల పర్సన్ మనం కంట్రోల్ చేయలేం కాబట్టి, అంటే మీ ఆర్ ఒక ఇండివిజువల్గా వాడి రోల్ ఇట్లాంటి వాటిల్లో ఇదే బ్రో. అంటే ఒక బ్యాలెన్స్డ్గానే పోవాలి. నువ్వు డైరెక్ట్గా పోయి మీ ఫ్రెండ్షిప్ దెంగిపోయినా పోయింది, నువ్వు చెప్పాలని చెప్పాలంటే అది ఈగో సాటిస్ఫాక్షన్. అది అవతల అసలు మామూలుగానే ఇగ్నోరెంట్. నువ్వు అంటే వాడు ఫ్రెండ్షిప్ దెంగిపోయి వదిలేసి నెగిటివ్ అయిపోతాడు, వీడు ఇంత అరగంటో అట్లా అని. సో మరీ నైస్గా ఉంటే వాడిని నువ్వు బరీయాలి. ఇది లైఫ్ లాంగ్ బ్యాగేజ్ వద్దు. అది ఇక లైఫ్ కూడా నిద్రలో కూడా వస్తుంటండి కళ్ళలో, ఇంకంతే. అంత టార్చర్ ఉంటుంది. సో బ్యాలెన్స్డ్గా నువ్వు వాడికంటే కొంచెం ఇంటెలిజెంట్ అయి ఉండాలి బ్రో. వాడిని అంటే అంతే, ఇంకా వాడు ఏ రేంజ్ వరకు హర్ట్ అవుతాడు ఇవన్నీ అబ్జర్వ్ చేసి దానికి తగినట్టు. నాదైతే ఒకటే బ్రో, నేను ఇండైరెక్ట్ స్టోరీస్ చెప్తా ఎవరికైనా. అంతే, ఇంకా అదే 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 సెట్ అవుతుంది. ఆడి సిచ్యువేషన్ వేరే వాడు ఉన్నాడని చెప్పేసి ఆడికి ఏదో భయం పెట్టడం వల్ల ఏదో చేయాలి. ఇంకా దీన్ని ఇట్లా అనొచ్చు, ఆక్సిమోరాన్స్ అని ఉంటాయి. ఒకే పదం అంటే ఒక వర్డ్, ఒక ఫ్రేజ్లో 2 వర్డ్స్ ఉంటాయి, 2 వర్డ్స్ ఆపోజిట్ కానీ ఒక మీనింగ్ వస్తుంది. షీస్ ప్రెటీ అగ్లీ. అట్లాగా నేను చేసే ఈ స్టోరీస్ ఇవన్నీ అంతే. ఇది సేఫ్లీ డేంజరస్. నేను చాలా సేఫ్ ఆడుతున్నా కానీ వాడికి ఎంత గట్టిగా తగలద్దంటే చాలా చాలా గట్టిగా తగలద్ది.